నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అనంతపురం జిల్లా కల్లూరు పామిడి వంతెన వద్ద లారీ దగ్ధం, డ్రైవర్కు తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. ఎన్టీఆర్ జిల్లా కంచికిచర్ల వైసీపీ నాయకుడు రమేష్ అరెస్ట్, బెదిరించి ఆస్తి రాయించుకున్నాడని ఫిర్యాదుపై కేసు. మాజీ మంత్రి విడదల రజనీపై ఏసీబీ కేసు, క్రషర్ వ్యాపారిని బెదిరించి కోట్లు వసూలు చేశారని ఆరోపణలు. జగనన్న లేఅవుట్ల అక్రమాలకు అధికారుల ముసుగు, నివేదికలను తొక్కిపట్టి 240 కోట్ల విడుదలకు అనుమతులు. ఢిల్లీ హైకోర్టు జడ్జి వ్యవహారంపై విచారణకు సీజేఐ నిర్ణయం, 3 రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులతో త్రిసభ్య సంఘం ఏర్పాటు. ఎన్టీఆర్ జిల్లా కంచికిచర్ల మండలం కీసరలో వైసీపీ నేత కంచికిచర్ల జడ్పీటీసీ వేల్పుల ప్రశాంతి భర్త రమేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. తన ఆస్తిని వేల్పుల రమేష్ బెదిరింపులకు పాల్పడి బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించాడంటూ కీసరకు చెందిన ఓ వ్యక్తి కంచికిచర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు వేల్పుల రమేష్ ను అరెస్టు చేసేందుకు శనివారం మధ్యాహ్నం నుంచి ఆయన ఇంటి వద్దే వేచి ఉన్నారు. అయితే తన భర్త ఇంట్లో లేదంటూ జడ్పీటీసీ ప్రశాంతి ఇంట్లోకి పోలీసులు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసులు అర్ధరాత్రి వరకు ఇంటి బయటే వేచి ఉన్నారు. ఇది గమనించిన రమేష్ తలుపులు వేసుకుని ఎవరిని ఇంట్లోకి రానియకుండా బెదిరింపులకు దిగాడు. నిన్నటి నుంచి ఇవాళ తెల్లవారుజాము వరకు ఈ హైడ్రామా కొనసాగింది. సంయమనంతో వ్యవహరించిన పోలీసులు అదనపు సిబ్బందిని రప్పించి ఎట్టకేలకు ఇవాళ ఉదయం ఇంటి తలుపులు తీసి రమేష్ను అరెస్టు చేశారు. అక్కడి నుంచి కంచికిచర్ల పోలీస్ స్టేషన్కు తరలించారు. నెల్లూరు జిల్లా సంగం వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. కొండపై నుంచి వేగంగా వస్తున్న లారీ ప్రమాదవశాత్తు పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లింది. ఘటనలో పెట్రోల్ బంకు ముందున్న చిరు వ్యాపారుల తోపుడు బండ్లు నుజ్జునుజ్జయ్యాయి. పెట్రోల్ బంకు ముందు భాగం దెబ్బతింది. పెట్రోల్ బంకు ముందు వరికోత యంత్రాలు, తోపుడు బండ్లు ఉండటంతో భారీ ప్రమాదం తప్పిందని స్థానికులు చెప్పారు. ప్రమాదం సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కల్లూరు పామిడి వంతెన వద్ద జరిగిన ప్రమాదంలో ఓ లారీ దగ్ధమైంది. ఈ ఘటనలో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వాషింగ్ పౌడర్ లోడ్తో వెళ్తుండగా లారీలో ఉన్నట్లుండి మంటలు చెలరేగాయని బాధితులు తెలిపారు. ఒక్కసారిగా చెలరేగిన మంటల్లో లారీ పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదం నుంచి గాయాలతో బయటపడ్డ డ్రైవర్ను స్థానికులు అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రాష్ట్రంలో 93,000 మంది వితంతువులకు మే నెల నుంచి కొత్తగా పింఛన్లు ఇవ్వనున్నట్లు సెర్పు శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా దాదాపు 5 లక్షల మంది పింఛన్లకు అర్హులుగా ఉన్నారని చెప్పారు. వారందరికీ త్వరలోనే మంజూరు చేస్తామన్నారు. ఉపాధి కల్పన, మహిళల స్వయం సాధికారత,
మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా మండలాన్ని ఓ యూనిట్గా తీసుకుని విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తున్నామన్న మంత్రి స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి మండలానికి ఒక మహిళా భవనం నిర్మించి దాన్ని శిక్షణా కేంద్రంగా తీర్చిదిద్దుదామని వెల్లడించారు. పేదరిక నిర్మూలనకు నిరుపేద కుటుంబాలను దాతలకు అప్పగించి వారి ద్వారా మెరుగైన జీవన విధానం అందేలా చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. ఈ ఏడాది అక్టోబర్ డిసెంబర్ త్రైమాసికం నాటికి విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 92.50% తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నామని కేంద్ర ఉక్కు శాఖ పార్లమెంటు స్థాయి సంఘానికి వెల్లడించింది. అప్పు పుట్టని స్థితికి చేరిన విశాఖ స్టీల్ ప్లాంట్ను కష్టాల నుంచి బయటపడేయడానికే ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించామని తెలిపింది. తాజాగా పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో ఉక్కు వ్యవహారాల పార్లమెంటరీ స్థాయి సంఘం ఈ విషయాన్ని పేర్కొంది. 2002-03 నుంచి 2014-15 వరకు నిరంతరంగా 13 ఏళ్ల పాటు ప్లాంట్ 12,958 కోట్ల లాభాలు ఆర్జించిందని నివేదికలో పేర్కొంది. ఇలాంటి సంస్థ 2024 నాటికి మూలధనం కోసం తీసుకున్న రుణం దానిపై వడ్డీ చెల్లించలేని స్థితికి చేరిందని, 2024 సెప్టెంబర్ 30 నాటికి 18,556 కోట్ల బ్యాంకు రుణాలున్నాయని వెల్లడించింది. ద్రవ్య సంక్షోభం తలెత్తడంతో కంపెనీ రెండో బ్లాస్ట్ ఫర్నేజ్ను 2024 సెప్టెంబర్ 12న మూసేసి సింగిల్ బ్లాస్ట్ ఫర్నేజ్తో నడుపుతూ వచ్చిందని, సంస్థను గట్టెక్కించడానికి ప్రభుత్వం 2024 సెప్టెంబర్లో 500 కోట్ల ఈక్విటీ 1140 కోట్ల మూలధన రుణం అందించిందని తెలిపింది. ఆ తర్వాత ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ 11,440 కోట్ల పునరుజ్జీవ ప్యాకేజీని ఆమోదిస్తుందని, తద్వారా ఈ ప్లాంట్లోని 3 బ్లాస్ట్ ఫర్నేజ్లను ప్రారంభించి సంస్థను పూర్తిస్థాయి ఉత్పత్తి సామర్థ్యంతో నడపాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపింది. ఇందులో భాగంగా 2025 జనవరి 16న కేంద్రం 11,440 కోట్ల ప్యాకేజీకి ఆమోదముద్ర వేసి జనవరి 30వ తేదీ నాటికి తొలి విడత కింద సంస్థకు 6,783 కోట్లు సమకూర్చిందని, ఈ ప్యాకేజీ ద్వారా సంస్థను సమర్థంగా నడిపించడమే లక్ష్యమని ఉక్కు మంత్రిత్వ శాఖ పేర్కొంది. కేంద్రం విభిన్న లక్ష్యాలను నిర్దేశించి అమల్లో పెట్టి పర్యవేక్షిస్తోందని తెలిపింది. రెండో విడత నిధులు విడుదల చేసే నాటికి ఈ లక్ష్యాలన్నీ అమలయ్యేలా చూస్తోందని, ఈ ఏడాది జనవరి, మార్చి, ఏప్రిల్, జూన్ మధ్య త్రైమాసికాల్లో 63% చొప్పున, జూలై, సెప్టెంబర్ త్రైమాసికంలో 76%, అక్టోబర్, డిసెంబర్ త్రైమాసికం నాటికి 92.50% ఉత్పత్తి సామర్థ్యాన్ని చేరుకోవాలని ఉక్కు శాఖ నిర్దేశించింది. ఇవి గాడి తప్పకుండా RINL పనితీరును సమీక్షిస్తూనే ఆ సంస్థ సాధించిన పురోగతిని ఎప్పటికప్పుడు మాకు నివేదించాలని స్థాయి సంఘం ఉక్కు శాఖను కోరింది. స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించి 2.20 కోట్లు వసూలు చేశారన్న ఆరోపణల విషయంలో మాజీ మంత్రి విడదల రజనిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. రెండో నిందితుడిగా IPS అధికారి పల్లె జాషువాను చేర్చింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు అందిన ఫిర్యాదు మేరకు విచారణ జరపగా ప్రాథమిక ఆధారాలు లభించడంతో అవినీతి నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టారు. జగన్ హయాంలో పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని విజిలెన్స్ తనిఖీల ముసుగులో బెదిరించి వారి నుంచి 2.20 కోట్లు అక్రమంగా వసూలు చేశారనే అభియోగంపై వైసీపీ నేత మాజీ మంత్రి విడదల రజని, అప్పటి గుంటూరు RVEO IPS అధికారి పల్లె జాషువాతో పాటు మరికొందరిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. లంచం తీసుకోవటం, అనుచిత లబ్ధి కలిగించటం, నేరపూరిత కుట్ర, బెదిరింపు తదితర అభియోగాలపై అవినీతి నిరోధక చట్టంలోని 7(7)(a) IPCలోని 384, 120B సెక్షన్లు వర్తింపజేస్తూ కేసు పెట్టింది. A1 గా విడదల రజని, A2 గా IPS అధికారి పల్లె జాషువా, A3 గా విడదల రజని మరిది విడదల గోపి, A4 గా రజని PA దొడ్డ రామకృష్ణను నిందితులుగా చేర్చింది. ఈ బెదిరింపులు, అక్రమ వసూళ్లపై తొలుత విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కు ఫిర్యాదు అందగా ఆ విభాగం డైరెక్టర్ జనరల్ హరీష్ కుమార్ గుప్తా విచారణ జరిపించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఆయన సిఫార్సు మేరకు ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ ప్రాథమిక దర్యాప్తు చేయించారు. ఆధారాలు లభించడంతో శనివారం కేసు నమోదు చేశారు. 2020 సెప్టెంబర్ 4న పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం విశ్వనాథుని కండ్రిగ గ్రామంలోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ ను అప్పటి చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని పిఏ దొడ్డ రామకృష్ణ సందర్శించారు. స్టోన్ క్రషర్ పై దాడులు చేయకుండా, మూయించకుండా ఉండాలంటే రజనీని కలవాలని హుకుం జారీ చేశారు. దీంతో దాని యజమానులు నల్లపనేని చలపతిరావు, నంబూరి శ్రీనివాసరావు రజనీ కార్యాలయానికి వెళ్లి కలిశారు. తన నియోజకవర్గ పరిధిలో వ్యాపారం నడవాలంటే అడిగినంత డబ్బులు ఇవ్వాల్సిందేనని, మిగతా విషయాలు తన పిఏ రామకృష్ణ
రామకృష్ణతో మాట్లాడాలని రజనీ వారితో చెప్పారు. వారిద్దరూ రామకృష్ణను కలవగా ఆయన 5 కోట్లు డిమాండ్ చేశారు. ఆ తర్వాత 6 రోజులకే సెప్టెంబర్ 10న అప్పటి గుంటూరు రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి ఆర్వీఈఓగా ఉన్న ఐపీఎస్ అధికారి పల్లె జాషువా భారీ బృందంతో శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ లో తనిఖీలకు వెళ్లి హడావిడి చేశారు. ఆ స్టోన్ క్రషర్ పై ఎవరూ ఫిర్యాదు చేయకుండానే విచారణకు వెళ్లారు. అప్పటి విజిలెన్స్ డీజీ అనుమతి కూడా తీసుకోలేదు. విజిలెన్స్ ప్రధాన కార్యాలయానికి ఈ తనిఖీల సమాచారమే ఇవ్వలేదు. విచారణలో వెల్లడైన అంశాలతో నివేదిక సిద్ధం చేశారు. ప్రభుత్వ ఖజానాకు ఎంత నష్టం వాటిల్లిందనేది అందులో లేదు. ఈ నివేదిక డీజీకి సమర్పించలేదు. అప్పట్లో ఈ తనిఖీల్లో పాల్గొన్న మిగతా అధికారులను ఏసీబీ విచారించగా జాషువా ఆదేశాలతోనే తామంతా తనిఖీల్లో పాల్గొన్నామని, తర్వాత విచారణ ఏమైందో కూడా తెలియదని వాంగ్మూలం ఇచ్చారు. స్టోన్ క్రషర్ లో తనిఖీలు జరిపిన నెల రోజుల తర్వాత జాషువా దాని యజమానులకు ఫోన్ చేశారు. వెంటనే విడుదల రజనిని కలవాలని, లేకపోతే 50 కోట్లు జరిమానా విధించడంతో పాటు క్రషర్ను మూయించేస్తారని బెదిరించారు. దీంతో వారు రజనిని కలిశారు. ఆమె ఆదేశాల మేరకు పిఏ రామకృష్ణతో భేటీ కాగా ఆయన 5 కోట్లు ఇవ్వాల్సిందేనని మరోమారు డిమాండ్ చేశారు. కొన్నాళ్ల తర్వాత జాషువా మరోసారి క్రషర్ యజమానులను తన కార్యాలయానికి పిలిపించుకుని త్వరగా సెటిల్ చేసుకోవాలని హెచ్చరించారు. ఆయన నుంచి ఒత్తిడి పెరగడంతో స్టోన్ క్రషర్ యజమానులు రజనీ ఆదేశాల మేరకు 2021 ఏప్రిల్ 4వ తేదీ రాత్రి ఆమె మరిది విడుదల గోపిని పురుషోత్తపట్నంలోని ఆయన నివాసంలో కలిసి 2 కోట్లు ఇచ్చారు. అదే రోజు గుంటూరులో జాషువాకు 10 లక్షలు, గోపిని కలిసి మరో 10 లక్షలు చెల్లించారు. విడుదల రజనీ ఆదేశాల మేరకే తాము తనిఖీలు చేపట్టినట్లు జాషువా చెప్పారు. డబ్బులిచ్చినట్లు ఎవరికైనా చెబితే క్రిమినల్ కేసులు పెట్టి వ్యాపారం మూయించేస్తామని బెదిరించారని యజమానులు చెప్పారని ఏసీబీ ఎఫ్ఐఆర్లో పేర్కొంది. వివేక హత్య కేసులో అనుమానాస్పద మరణాలపై సిట్ విచారణ కొనసాగుతోంది. పలువురు అనుమానితులను పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ విచారిస్తున్నారు. సింహాద్రిపురం మండలం కసునూరుకు చెందిన శ్రీనివాసులరెడ్డి 2019 సెప్టెంబర్ 2న అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. ఆయన మరణంపై డీఎస్పీ విచారించారు. శ్రీనివాసులరెడ్డి కుటుంబ సభ్యులు, సన్నిహితులను పులివెందుల డీఎస్పీ కార్యాలయంలో విచారించారు. శ్రీనివాసులరెడ్డి ఏ విధంగా చనిపోయారు, తమకున్న అనుమానాలు ఏమిటి అనే దానిపై ఆరా తీశారు. గత వైసీపీ ప్రభుత్వంలో జగనన్న లేఅవుట్లలో భూములు చదును పేరిట జరిగిన అక్రమాలపై విచారణ పక్కదారి పడుతున్నట్లు తెలుస్తోంది. నాడు తప్పులు చేసిన అక్రమాలకు సహకరించిన అధికారులే నేడు విచారణ బాధ్యతల్లో ఉన్నారు. తమ తప్పులను తామే బయట పెట్టుకోలేని వీరు నాడు పనులు చేసిన వైసీపీ నేతలు, వారి అనుచరులకు బకాయిలుగా ఉన్న 240 కోట్ల బిల్లుల చెల్లింపునకు మార్గం సుగమం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఉపాధి హామీ పథకం నిధులతో భూముల చదును పేరిట జరిగిన అవకతవకలపై కూటమి ప్రభుత్వం 2024 డిసెంబర్లో విచారణకు ఆదేశించింది. మొత్తం 9600 పనుల్లో ఇప్పటిదాకా 3900 చోట్ల మాత్రమే తనిఖీలు పూర్తి చేశారు. వాటిలోనూ 236 పనులకే సమగ్ర నివేదికలు తయారయ్యాయి. ఉపాధి హామీ పథకంలో కీలకమైన క్వాలిటీ కంట్రోల్ విభాగం గత ప్రభుత్వంలో నిర్వీర్యమైంది. అప్పట్లో ఈ విభాగాన్ని వైసీపీ అనుకూల అధికారులతో నింపేశారు. జిల్లాల్లో ఇప్పుడున్న ఉన్నతాధికారుల్లో అత్యధికులు గత ప్రభుత్వంలో నియమితులైన వారే. జగనన్న లేఅవుట్లలో తనిఖీల కోసం ఇంజనీర్లతో బృందాలు ఏర్పాటు చేయడం, వారిచ్చే నివేదికలను పరిశీలించి జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్లకు అందజేయడం వంటి కీలక బాధ్యతలను ఈ క్వాలిటీ కంట్రోల్ సీనియర్ అధికారులకు అప్పగించారు. గత ప్రభుత్వంలో వీరితో పాటు ప్రస్తుత జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అధికారులు కూడా భూముల చదును పనుల్లో అక్రమాలకు సహకరించారన్న ఆరోపణలున్నాయి. మూడో పక్షంతో విచారణ జరిపిస్తే వీరిలోనే చాలా మంది అవినీతి వెలుగులోకొచ్చే ఆస్కారం ఉంది. అలా చెయ్యకుండా దొంగ చేతికే తాళాలిచ్చినట్లుగా వీరికే విచారణ బాధ్యత అప్పగించడం విమర్శలకు తావిస్తోంది. వివిధ విభాగాల్లోని ఇంజనీర్లతో విచారణ బృందాలు ఏర్పాటు చేయడం, వారితో తనిఖీలు చేయించడం సీనియర్ క్వాలిటీ కంట్రోల్ అధికారుల బాధ్యత. ఇంజనీర్ల బృందాలు భూములు చదును చేసిన ప్రతి లేఅవుట్ కు వెళ్లి అక్కడ నిబంధనల మేరకు పనులు చేశారా లేదా అన్నది పరిశీలించాలి. కానీ గత 3 నెలల్లో దాదాపు 3900 పనులను మాత్రమే వీరు తనిఖీ చేశారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, నెల్లూరు, పశ్చిమ గోదావరి, కడప, అనంతపురం, కర్నూలు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో తనిఖీలు నామమాత్రంగా జరిగాయన్న ఫిర్యాదులు వస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో విచారణ నివేదికల్లో అక్రమాల తీవ్రతను సీనియర్ క్వాలిటీ కంట్రోల్ అధికారులు తగ్గించి డ్వామా పీడీలకు పంపుతున్నట్టు తెలుస్తోంది. ఈ నివేదికలను బట్టే పెండింగ్ బిల్లుల చెల్లింపుపై డ్వామా పీడీలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. గృహ నిర్మాణ సంస్థ పోర్టల్లో పీడీలు వీటిని అప్లోడ్ చేశాకే ఆ సంస్థ బిల్లులు చెల్లిస్తుంది.
న్యాయవాదులు లక్ష్యం నిర్దేశించుకుని దానిని సాధించే వరకు కష్టపడాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఎస్ భానుమతి అన్నారు. కర్నూలు జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించిన జిల్లా బార్ అసోసియేషన్ వార్షికోత్సవానికి పలువురు హైకోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు. జూనియర్ న్యాయవాదులకు పలు సూచనలు చేశారు. వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. సీనియర్కు అందుబాటులో ఉండండి, ఫస్ట్ సక్సెస్ అక్కడే. ఆఫీస్కి అందుబాటులో ఉండండి, సీనియర్ ఉన్నా లేకున్నా. క్లయింట్ వస్తారు, క్లయింట్ అవుతారు. నెక్స్ట్ కోర్టుకు అందుబాటులో ఉండండి. ఈ 3 ఫార్ములాస్ మీకు ఆర్ గోయింగ్ టు గివ్ లాట్ ఆఫ్ ప్లాట్ఫామ్. అంత కండిషన్ అంతా నేల మీద ఉంది. ఒకసారి పైకి చూస్తే అంత ఖాళీగా ఉంది. పైన చూడండి, నేల చూడకండి, పక్కన చూడకండి. పక్కన చూస్తూ ఉండాలి కానీ పైన చూస్తూ ఉండండి. కొంచెం ఎదగడానికి చాలా బాగుంది. డ్రాప్అవుట్ ఇస్ ద ఫస్ట్ మైనస్. డోంట్ గెట్ డ్రాప్అవుట్. ప్రకాశం జిల్లా పంగులూరులో ప్రతి ఇంటా ఓ ఖోఖో క్రీడాకారుడుంటాడు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడి కప్పులు గెలుచుకున్న వారెందరూ. ఉన్నత స్థాయిలో ప్రతిభను కనబరిచిన క్రీడాకారులు దేశానికి పేరు ప్రతిష్టలు తీసుకురావడమే కాకుండా క్రీడా కోటాల్లో 100 మంది ప్రభుత్వ కొలువులు సాధిస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా జే పంగులూరు గ్రామం ఖోఖోకు ఖ్యాతి గడించింది. గ్రామం నుంచి దాదాపు ప్రతి ఇంటా ఒక క్రీడాకారుడు ఉంటాడు. 4 దశాబ్దాలుగా ఖోఖో క్రీడ ఆదరణ పొందిందంటే సీతారామరెడ్డి అనే వ్యాయామ ఉపాధ్యాయుడే కారణంగా చెప్పుకోవచ్చు. మాగుంట సుబ్బరామరెడ్డి ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్న మాగుంట సుబ్బరామరెడ్డి బాచిన నారాయణమ్మ జూనియర్ కళాశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా వైస్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్న సీతారామరెడ్డి గ్రామ పెద్దల సహకారంతో ఎంతో మంది క్రీడాకారులను తయారు చేశారు. పంగులూరు వచ్చిన తర్వాతే ఇట్లాగా స్టేట్ లెవెల్ లేదంటే నేషనల్ లెవెల్ అలానే ఇంటర్నేషనల్ లెవెల్ ఉంటాయని తెలిసింది నాకు ఫస్ట్. అప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు 2009లో వచ్చాను. అప్పుడు నేను స్టేట్ లెవెల్ ఆడాను, అంటే ఒక సబ్ జూనియర్స్ స్టార్ట్ చేశాను. ఆ తర్వాత నేను నేషనల్స్, స్టేట్ మీట్ ఆడటం జరుగుతూ ఉంది. ఇట్లా గేమ్ ఆడితే గేమ్తో పాటే మనకి జాబులు వస్తాయి, లేకపోతే మనకి ఐడెంటిటీ వచ్చింది అని తెలిసింది. ఆ నేషనల్స్ నన్ను మార్చేసింది. ఫస్ట్ నన్ను చూశాను, నేను ఒక 100 మీటర్ స్ప్రింటర్ ఊరక పరిగెడతా ఉండేవాడిని జస్ట్ గ్రౌండ్లో. ఒకసారి స్టేట్మెంట్కి తీసుకెళ్లారు మా స్కూల్ పీఈటీ. అక్కడ థర్డ్ కొట్టాను. అక్కడ చూసి సార్ నన్ను ఇక్కడ ఖోఖో ఆడితే నువ్వు బాగుంటావురా అదినే ఇక్కడ పంపించాడు. 7th నుంచి ఒక సబ్ జూనియర్స్ 17 ఖేలో ఇండియాలో ఆడాను. 3 నేషన్స్ ఆడాను. స్టేట్ మీట్ ఒక 3 ఆడాను. గోల్డ్ మెడల్ వచ్చింది. మా అకాడమీకి కానీ సార్ ఒంటరిగా పోరాటం చేస్తాడు. ఇప్పటి వరకు దాదాపు 500 మంది క్రీడాకారులు జాతీయ, రాష్ట్ర స్థాయిలో పతకాలు సాధించారు. 5గురు క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో పతకాలు గెలిచారు. కొంతమంది విద్యార్థులు కళాశాల ఆవరణలో, కొంతమంది దాతల సహకారంతో ఏర్పాటు చేసిన వసతి గృహంలో ఉంటూ శిక్షణ పొందుతున్నారు. ఇక్కడ శిక్షణ పొంది జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన అనేక మంది క్రీడాకారులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు దక్కించుకున్నారు. నేను 8th క్లాస్లో గేమ్ స్టార్ట్ చేశాను. మా గురువు అయిన హనుమంతరావు సారు నన్ను దగ్గర తీసుకుని నేర్పించారు. వాళ్ళ గురువు అయిన సీతారాం సార్ దగ్గరికి 10th అయిపోగానే ఇక్కడికి ఇంటర్మీడియట్ చేర్చాడు. రాగానే 2 ఖేలో ఇండియా నేషనల్స్, అండర్ 17 నేషనల్స్ ఒంగోలు జరిగినప్పుడు నేను సెలెక్ట్ అయ్యాను. తర్వాత ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ ఫస్ట్ జూనియర్ నేషనల్స్ ఆడాను. అలాగే నాకు సార్ ఎంతో సపోర్ట్ చేసి ఇంకా గేమ్ ఇంప్రూవ్ చేసుకోమని ఈ ఎస్ఆర్ అకాడమీ వల్ల మాకు చాలా యూజ్ అయింది. నేను అంతకుముందు చిన్నగంజాలో ఉన్నప్పుడు అక్కడ కబడ్డీ ఆడు అనేవాళ్ళు. కానీ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత సారు ఖోఖో మీద నాకు ఇంట్రెస్ట్ తెప్పించాడు. ఫస్ట్ సబ్ జూనియర్స్ ఆడాను 3 నెలలకే. ఇంకా అలా నేషనల్స్ కూడా ఆడాను. 2 ఖేలో ఇండియాలు, ఒక సౌత్ జోన్ ఆడాను. ఇట్లాంటి అకాడమీలు అసలు ఆంధ్రప్రదేశ్లో లేవు. ఇట్లాంటి అకాడమీలు ఎక్కువ రావాలని మేము కోరుకుంటున్నాం. మా సార్ కూడా చాలా కృషి చేస్తున్నాడు దానికోసం. విజయనగరం నుండి ఇక్కడికి వచ్చాను గేమ్ నేర్చుకోవడానికి. ఫస్ట్ నాకు గేమ్ అంటే తెలీదు. మామూలుగా స్కూల్లో ప్రాక్టీస్ చేసేవాడిని. అక్కడెక్కడ అకాడమీస్ లేవు. ఇక్కడ ఖోఖో నేర్చుకుని 2 నేషనల్స్ ఆడాను, 4-5 స్టేట్ మీట్లు ఆడాను. సారు వెనకుండి నడిపిస్తూ ఆడిస్తున్నాను మమ్మల్ని. పంగులూరులో జాతీయ, రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు నిర్వహించడం విశేషం. రాష్ట్ర ఖోఖో సంఘం అధ్యక్షుడిగా బాచిన చెంచు గరటయ్య, కార్యదర్శిగా సీతారామరెడ్డి పనిచేస్తూ ఈ క్రీడను ప్రోత్సహిస్తున్నారు. ఎక్కడ ఖోఖో పోటీలు జరిగినా పంగులూరు నుంచి జట్లు తప్పనిసరిగా ఉంటాయి. సీతారామరెడ్డి జనవరిలో జరిగిన వరల్డ్ కప్ పోటీలకు భారతదేశం తరపున పురుషుల, మహిళల జట్లకు ముఖ్య కార్యనిర్వహణాధికారిగా నిర్వహించడం విశేషం. ఖోఖో అనేది పంగులూరుకు ఒక బ్రాండ్.
మేము 2008 నుంచి ఎస్ఆర్ ఖోఖో అకాడమీని స్థాపించడం జరిగింది. ఈ ఎస్ఆర్ ఖోఖో అకాడమీ ద్వారా అనేక మంది క్రీడాకారులు జాతీయ స్థాయిలోను అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇక్కడ మెడల్ సాధించారు. రీసెంట్ గా కూడా మాకు జాతీయ స్థాయిలో గోవాలో జరిగిన 37వ జాతీయ స్థాయి ఖోఖో పోటీలు 2023లో జరిగినాయి. ఆ ఖోఖో పోటీలకి మన ఆంధ్రప్రదేశ్ బ్రాంజ్ మెడల్ సాధించాము. ఆ బ్రాంజ్ మెడల్ గతంలో మాకు క్రీడాకారులకు స్కాలర్షిప్ 3 లక్షలు అనౌన్స్ చేశారు. అది రాకపోవడం వల్ల మేము రవినాయుడు గారి దృష్టికి తీసుకెళ్లడం వల్ల రవినాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లి వాళ్ళు ఈ డబ్బులు మాకు పిల్లల ఎవరి అకౌంట్ లో వాళ్ళు వేయటం 3 లక్షలు వేయడం అనేది చాలా హర్షించదగ్గ విషయము. క్రీడాకారులు ఈ విధంగా మాకు ప్రోత్సాహం లభిస్తే డెఫినెట్ గా మంచి అవకాశాలు పొంది మంచి స్థాయిలోకి వెళ్తాం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అనేది ఇండియా స్థాయిలో ఇంటర్నేషనల్ స్థాయిలో మనకి క్రీడాకారులు తీర్చితున్నాము. ఈ ఎస్ఆర్ ఖోఖో అకాడమీ నుండి 5 ఇంటర్నేషనల్ స్థాయిలో పాల్గొనడం జరిగింది. ప్రభుత్వం ఖోఖో అకాడమీకి ప్రోత్సాహకాలు అందించి క్రీడాకారులకు చేయూతనిస్తే దేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తారని అనేక మంది అభిప్రాయపడుతున్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ప్రసిద్ధ లోకాల తల్లి సంబరాల్లో భాగంగా తొలి జాగార సంబరం శనివారం రాత్రి ఘనంగా ప్రారంభమైంది. శాసనసభాపతి అయ్యన్నపాత్రుడి దంపతులు కుటుంబ సభ్యులు జాగారాలకు శ్రీకారం చుట్టారు. నర్సీపట్నం ప్రజలు భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుని కోలాటాలు తప్పెటగుళ్లు డప్పు వాయిద్యాలతో సంబరాలు చేసుకున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో నోట్ల కట్టలు దొరికాయన్న ఆరోపణలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీకే ఉపాధ్యాయ సమర్పించిన నివేదికను సుప్రీంకోర్టు తన వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. అందులో సగం కాలిన నోట్ల కట్టల గురించి అధికారిక ప్రస్తావన ఉంది. జస్టిస్ యశ్వంత్ వర్మ వివరణతో పాటు ఫోటోలు, వీడియోలు కూడా ఉన్నాయి. మరోవైపు ఈ వ్యవహారంపై విచారణ జరపాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నిర్ణయించారు. ఇందుకోసం 3 రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో త్రిసభ్య సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో నోట్ల కట్టలు దొరికాయన్న ఆరోపణలపై ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీకే ఉపాధ్యాయ 25 పేజీల నివేదికను సుప్రీంకోర్టు సీజే జస్టిస్ సంజీవ్ ఖన్నాకు సమర్పించారు. అందులో జస్టిస్ యశ్వంత్ వర్మ వివరణతో పాటు ఢిల్లీ పోలీస్ కమిషనర్ అందించిన వివరాలు, ఫోటోలు, వీడియోలు ఉన్నాయి. ఈ నివేదిక మొత్తాన్ని అనూహ్యంగా నిన్న రాత్రి సుప్రీంకోర్టు తన వెబ్సైట్లో ఉంచింది. నివేదికలో అంతర్గత విచారణ ప్రక్రియ వివరాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా రాసిన లేఖ కూడా ఉంది. ఢిల్లీ హైకోర్టు సీజే సమర్పించిన నివేదికలో సగం కాలిన నోట్ల కట్టల గురించి అధికారిక ప్రస్తావన కనిపించింది. దీనిపై అధికారిక సమాచారం ఉందన్న విషయం అందులో ఉంది. ప్రాథమిక ఆధారాల ప్రకారం ఈ అంశంపై మరింత లోతుగా విచారణ జరగాల్సి ఉందని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీకే ఉపాధ్యాయ అభిప్రాయపడ్డారు. మరోవైపు స్టోర్ రూమ్ లో తాను గాని తన కుటుంబ సభ్యులు గాని ఎటువంటి నగదును ఉంచలేదని సీజే జస్టిస్ ఉపాధ్యాయకిచ్చిన వివరణలో జస్టిస్ యశ్వంత్ వర్మ పేర్కొన్నారు. తమకు చెందిన నగదు దొరికిందన్న ఆరోపణలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. తనను అప్రతిష్ట పాలు చేయడానికి చేసిన కుట్ర అని ఆరోపించారు. నగదును తన కుటుంబ సభ్యులకు గాని తన సిబ్బందికి గాని అగ్నిమాపక సిబ్బంది చూపించలేదన్నారు. స్టోర్ రూమ్ నుంచి నగదును తొలగించామన్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో తాను ఢిల్లీలో లేనని, బాధ్యతో కలిసి మధ్యప్రదేశ్ పర్యటనకు వెళ్లానని సీజే జస్టిస్ ఉపాధ్యాయకిచ్చిన వివరణలో జస్టిస్ యశ్వంత్ వర్మ పేర్కొన్నారు. అటు ఈ వ్యవహారంపై విచారణ జరపాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నిర్ణయించారు. ఇందుకోసం 3 రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులతో త్రిసభ్య సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో పంజాబ్, హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ షీల్ నాగు, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జిఎస్ సంధావాలియా, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అను శివరామన్ సభ్యులుగా ఉన్నారు. ప్రస్తుతానికి జస్టిస్ యశ్వంత్ వర్మకు కేసుల విచారణ పరంగా ఎలాంటి బాధ్యతలు అప్పగించవద్దని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీకే ఉపాధ్యాయను సీజేఐ ఆదేశించారు.